మనకు రాముని విగ్రహం, ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్నాడు. రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడు. మీరు క్లోజ్ చేసి చూస్తే ఇక్కడ హనుమంతుడు కూడా హనుమంతుడు కూడా ఇక్కడ ఉన్నాడు. రాముడు, సో లక్ష్మణుడు. ఇలాంటి విగ్రహాలు శ్రీశైలం డ్యాంలో ఎక్కడి నుంచి వచ్చినాయి? హాయ్ గైస్, మనం ఈరోజు శ్రీశైలం డ్యామ్ దగ్గర ఉన్నాము. దగ్గరికి వెళ్ళి చూద్దాం దారి. మనం ఇక్కడ చూసాం నీళ్ళు ఎంత క్లీన్గా ఉన్నాయి. సో అట్లనే క్లోజ్ 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 మనకి ఇక్కడ శ్రీశైలం డ్యాంలో కృష్ణుని విగ్రహం అయితే దొరికింది క్లియర్గా. సో మనం ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఇక్కడ ఇంకో విగ్రహం ఉంది. ఈ విగ్రహం రాముని విగ్రహం అనుకుంటా. మనకు రాముని విగ్రహం, ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్నాడు. రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడు. మీరు క్లోజ్ చేసి చూస్తే ఇక్కడ హనుమంతుడు కూడా హనుమంతుడు కూడా ఇక్కడ ఉన్నాడు. రాముడు, సో లక్ష్మణుడు. ఇలాంటి విగ్రహాలు శ్రీశైలం డ్యాంలో ఎక్కడి నుంచి వచ్చినాయి? శ్రీశైలం డ్యాంలో ఇలాంటి విగ్రహాలు ఎక్కడ చూసినా ఉన్నాయి. సో ఈ విగ్రహాలు ఇక్కడ ఎందుకు ఉన్నాయి, ఏంటి రీజన్ ఏంటో మా ఫ్రెండ్ చెప్తాడు. సో హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ మనము శ్రీశైలం డ్యామ్ కాడికి వచ్చినాము. సో ఇక్కడ మేము గమనించింది ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ విగ్రహాలు మనకి కనిపిస్తున్నాయి. ఒకటి నేను దాంట్లో బాగా గమనించింది ఏంటంటే కొన్ని విగ్రహాలు ఎట్లంటే డ్యామేజ్డ్ ఉన్నాయి, కొన్ని బాగున్నాయి. బట్ అసలు ఎందుకు ఉన్నాయి విగ్రహాలు ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ? మోస్ట్లీ లైక్ దీనికి ప్రాపర్ అసలు ఏంటిదా అని అంత ఐడియా లేదు. కానీ ఆన్ అన్ యావరేజ్ నాలెడ్జ్ మీద చూసుకుంటే ఇవి ఏంటంటే మనము విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించేటప్పుడు ఏదైనా దాంట్లో తప్పు అయిపోవడం కానీ, లేకుంటే విగ్రహం చేసే ప్రాసెస్లో దానికి ఏమైనా డ్యామేజ్ అవ్వడం అలాంటి అప్పుడు దాన్ని ప్రతిష్ఠించరు కదా. సో కాకపోతే ఇప్పుడు దేవునిది మనం స్టార్ట్ చేసినాం కాబట్టి దాన్ని ఎక్కడ పడితే అక్కడ వదలలేము. సో ఇన్ దట్ కేస్ ఏముంటుందంటే కొన్ని మన ఎట్లా అంటే మన సాంప్రదాయాల ప్రకారంగా నది ఎక్కడైతే ప్రవహిస్తుంటుందో అక్కడ దాన్ని వదిలేయాలనేది ఒకటి ఉంటుంది అనమాట. నాకు తెలిసిన నాలెడ్జ్ పార్టీకి దట్ కుడ్ బి ఎ రీజన్ అనమాట. మీకేమైనా దీని గురించి ఇంకా నాలెడ్జ్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. ఓకే, సో డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో.